చూసుకోవడమా? వెనకంటే గడిచిన కాలం, గతించిన కాలం ఏం మర్చిపోవాలా? ఇప్పుడు ఉదాహరణకి నువ్వు ఓ 9th క్లాస్లోకి వచ్చావు. గడిచిన 8వ తరగతిలో నీకు ఏం జరిగిందో మర్చిపో అంటున్నాడు. ఏం జరిగింది? గుడ్ టైమ్స్ ఉంటాయి, బ్యాడ్ టైమ్స్ ఉంటాయి. గుడ్ టైమ్స్ ఏవి గుర్తుండవు మనకి, అంతేనా? మన జీవితంలో మేలు జరిగిన ఏవి పెద్దగా గుర్తుండవు. డీప్గా హర్ట్ అయిన ఎప్పుడు మర్చిపోం మనం. లాస్ట్ ఇయర్లో నా క్లాస్లో ఏం అవమానం జరిగింది, లాస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్ట్లో నాకు బాగా పూర్ పెర్ఫార్మెన్స్ వచ్చి అవమానపడ్డాను, లాస్ట్ ఇయర్లో ఎవరి చేత నేను హర్ట్ చేయబడ్డాను, నా వూండ్స్ ఏంటి, నా ఫెయిల్యూర్స్ ఏంటి, నా అవమానాలు ఏంటి, వీటన్నిటిని నేను పదే పదే జ్ఞాపకం చేసుకున్నాను అనుకోండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ క్యారీయింగ్ వెయిట్ ఇన్ యువర్ హార్ట్. ఏమండి, ఎక్కడన్నా వెయిట్ ఉండొచ్చు కానీ గుండెల్లో వెయిట్ ఉండకూడదు. దేహంలో వెయిట్ ఉన్నా పర్లేదు, లావు అయిపోయి బరువు అయిపోయినా సరే ఆడన్నా మూవ్ అవుతాడేమో కానీ గుండెల్లో బరువు భారాల బెంగలు పెట్టేసుకున్నవాడు కూర్చున్న ప్లేస్ నుంచి కదలలేడు. ఆర్ యు క్యారింగ్ వెయిట్? ఇఫ్ యు క్యారీ వెయిట్, ఎస్, త్రో అసైడ్, దాన్ని పక్కన పాడేయి. ఎవ్రీ వెయిట్ దట్ స్లో యు డౌన్, నిన్ను ముందుకు వెళ్లకుండా నువ్వు వెళ్తున్న వెలాసిటీని తగ్గించే ప్రతి బరువును ప్రక్కన పారేయి. ఓటమి అనే బరువును పాడేయి, గాయమును పాడేయి, అవమానాన్ని ప్రక్కన పాడేయి. ముందున్న వాటి కొరకు ఎదురు చూడు. దేవుడు ఈరోజు అదే చెప్తున్నాడు. జరిగిపోయిన వాటిని, అవి సుఖాలే కానీ దుఃఖాలే కానీ జ్ఞాపకం చేసుకుని ఆ రోజుల్లో అలా ఉండేది, ఈ రోజుల్లో అదంతా దండగది, వేస్ట్. ఆ రోజుల్లో ఎలా ఉండేది నీకెందుకు? ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి